అమరావతి రాజధానిలో టిట్కో గృహ సముదాయాల్ని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. మందడం, దొండపాడులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్, టిట్కో ఎండీతో కలిసి పర్యటించారు. గత టీడీపీ ప్రభుత్వంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని, వీటిలో 4,54,704 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. 2019 నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యాయని నారాయణ తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. వచ్చే 3 నెలల్లో టిట్కో ఇళ్లకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఎంతో ఆనందంగా ఉండాలని ఆ ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి హౌసెస్ కట్టమని యాక్చువల్గా ఆదేశిస్తే ఈ టిట్కో హౌసెస్ని డిజైన్ చేసి 7,01,481 ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం. 7,01,481 ఇళ్ళు. అందులో 5 లక్షలకి కట్టేదానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం. 5 లక్షలు కట్టమని అధికారులకి ఆదేశించాం. అందులో 4,54,704 4,54,704 ఇళ్ళకి టెండర్ పిలిచారు. ఎక్కడైతే సైట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటికీ టెండర్ పిలిచారు. సైట్స్ అవైలబుల్ కాని వాటి కలెక్టర్స్ చెప్పాం, సైట్స్ చూస్తున్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుకి 3,13,832 గ్రౌండ్ అయినాయి. 3,13,832. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి అసలు ఈ మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేసింది. 3 మంత్స్ టైం, నేను అందరికీ చెప్తున్నాను, ఒక 3 మంత్స్ టైంలో మ్యాక్సిమం చేయగలిగిన చేస్తాం. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానా డబ్బులు సున్నా, ఏం లేవు. ఖజానా ఖాళీ. ప్రజలు కట్టిన ట్యాక్సులు కూడా, ప్రజలు కట్టిన ఇంటి పన్ను, ప్రజలు కట్టిన వాటర్ పన్ను అన్నీ కూడా ఇష్టం వచ్చిన